రైట్ ఫస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రవీణ్ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ మాదిరిగానే ఉన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ పోలీసులకు కీలకంగా మారనుంది. మద్యం మత్తులో ప్రమాదానికి గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పోలీసులు వెయిటింగ్ చేస్తున్నారు. రైట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రవీణ్ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ మాదిరిగానే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ పోలీసులకు కీలకంగా మారబోతోంది. మద్యం మత్తులోనే ప్రమాదానికి గురై ఉండొచ్చని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్, అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు. మన స్క్రీన్ లో చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటి దృశ్యాలు. హెల్మెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా మనకి హైవే పైన బైక్ మీద వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా సేమ్ విజువల్స్ మనకు కనిపించాయి. కాబట్టి వైన్ షాప్ లో మద్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి వ్యక్తి సేమ్ బైక్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి విజువల్స్ లో మనకి మద్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యక్తే ఫాస్టర్ కింద అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఒకవేళ మద్యం కొనుగోలు చేసింది పాస్టర్ ప్రవీణ్ పగడాల అయితే గనక మద్యం సేవించి ఆ మద్యం మత్తులో ఏదైనా యాక్సిడెంట్ గురయ్యారా అనేది అయితే అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశం. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. గుడ్ మార్నింగ్ గణేష్. మనం చూస్తున్నాం మరొక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఎవరు హత్య జరిగిందా లేదంటే యాక్సిడెంట్ అనే కోణంలో కొత్త ట్విస్ట్ అని చెప్పొచ్చు. మద్యం దుకాణంలో వైన్ షాప్ లో మనకి సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తున్నారు ప్రవీణ్ అయితే. దృశ్యాలు చూస్తూ ఉంటే డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న సాయంత్రం నుంచి మద్యం షాప్ లో పాస్టర్ ప్రవీణ్ ఉన్నట్లుగా ఒక ఫుటేజ్ అనేది వైరల్ అవుతుంది. అయితే అందులో ఉన్నది పాస్టర్ ప్రవీణా కాదా అనేది మాత్రం పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఎక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చిందనే దాని మీద దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఎందుకంటే ఈ సెన్సిటివ్ ఇష్యూ ఒక మతానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి చనిపోవడంతో రాష్ట్రంలో 4-5 రోజుల నుంచి కూడా క్రైస్తవ సమాజం దీని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంది. పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారన్న ఒక అనుమానాల్లో వారంతా కూడా అనేక ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. ఇదే క్రమంలో పోలీసులకు ఈ కేసు ముందు నుంచి కూడా సవాల్గా మారడం జరిగింది. ఎందుకంటే ప్రమాదం జరిగినటువంటి రోజు అతను ఎవరో కూడా మాకు తెలియదు, తెలుసుకున్న తర్వాత మేము లోతుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 2 డిఎస్పీల ప్రత్యేక పోలీసు బృందాలు అయితే దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఆయన హైదరాబాద్ నుంచి మొదలు ప్రమాదం జరిగినంత వరకు కూడా అడుగడుగున సిటీ ఫుటేజ్ పోలీసులు సేకరించడం జరిగింది. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం నుంచి కూడా మద్యం షాపులో పాస్టర్ ప్రవీణ్ మద్యం కొనుగోలు చేశారు అన్నట్లుగా ఒక ఫుటేజ్ అయితే వైరల్ అవుతుంది. దీని మీద వాస్తవాలు పోలీసులు బయటకు వెల్లడించాల్సి ఉంది. మద్యం సేవించిన తర్వాత ఆయన ప్రమాదం చేయడంతో రాజమండ్రి సమీపంలో వచ్చి ఆయన ప్రమాదానికి గురయ్యారన్న అంశం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో వాస్తవం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మద్యం తాగి ఆయన బైక్ డ్రైవ్ చేస్తుంటే పోస్ట్ మార్టం లో ఆల్కహాల్ అని ఖచ్చితంగా తేలితే అది పోలీసులు ప్రమాదంగా ధృవీకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.